అపోలో ప్రెజెంట్స్ అపోలో ఆరోగ్యమస్తు. వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఇవాళ మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికి వస్తుంది, దీనికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి, ఇది చెప్పడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దీపిక, ఎంబీబీఎస్ ఎండిడిఎం, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్ కూడా. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, ప్రధానంగా అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? అప్పుడప్పుడు మన మెదడులో కొన్ని భాగాలకు అకస్మాత్తుగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల మనం కొన్ని లోపాలు, లక్షణాలు, వైకల్యం చూస్తాము. దాన్నే మనము కామన్ లాంగ్వేజ్లో పక్షవాతం అని కూడా అంటాము. సో అది మామూలుగా రెండు రకాలుగా చూస్తాము. ఒక దాంట్లోనేమో మెదడుకి రక్తనాళాల్లో ఒక రక్తం గడ్డగట్టి కొన్ని భాగాల్లో రక్త సరఫరా ఆగిపోతుంది. దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అని టెక్నికల్ మెడికల్ లాంగ్వేజ్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము. ఇంకొక రకమైన పక్షవాతం, దానిలో రక్తస్రావం జరుగుతుంది బ్రెయిన్లో, అంటే మెదడులో రక్తస్రావం జరిగి దానివల్ల పక్షవాతం వస్తుంది. దీన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో ఈ రెండింటి ట్రీట్మెంట్ తేడా ఉంటుంది. మన ట్రీట్మెంట్లో కానీ లక్షణాల్లో కానీ మనము తేడా చూస్తాం. ఎవరెవరికి వస్తుంటుంది పక్షవాతం? ఏ ఏజ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది? నార్మల్గా పక్షవాతంకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రమాద సూచికలు ఉంటాయి. అంటే కొందరు కేటగిరీస్లో పక్షవాతం అనేది ఎక్కువ కామన్గా చూస్తాం. ఒకటి ఏజ్, వయస్సు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో పక్షవాతం ఎక్కువ కామన్గా చూస్తాము. ఈ ఇన్సిడెన్స్ అనేది అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఈ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఛాన్స్ ఆఫ్ స్ట్రోక్, పక్షవాతం అనేది ప్రతి 60 ఏళ్ల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు పెరుగుతూ ఉంటుంది. అది ఈ మధ్యలో ఇన్ఫ్యాక్ట్ కొందరు అంటే మనం పక్షవాతం ఏ ఏజ్లో అయినా చూడొచ్చు, కానీ జనరల్గా 60 ఏళ్ళ పై వయసు వాళ్ళకి ఎక్కువ కామన్గా చూస్తాం. మీరు 60 ఏళ్ళు అంటున్నారు, కానీ ఈ మధ్య కాలంలో చూస్తే 40s, 50s కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి అదే నేను చెప్పబోయే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏజ్ ఒకటి, వయసు ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి హైపర్ టెన్షన్, దట్ ఈస్ రక్తపోటు. సో ఇది హై బీపీ ఇన్ జనరల్ టర్మ్స్. ఈ హై బీపీ ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా స్ట్రోక్, ఈ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మధుమేహం, డయాబెటీస్, షుగర్ కంట్రోల్ లేకపోయినా పక్షవాతం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మూడోది రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు ఎక్కువ చేరిన వాళ్ళకు కూడా పక్షవాతం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ రిస్క్స్ అంటాం, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి చాలా కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ 60 ఏళ్ళ లోపు వాళ్ళకు వచ్చే వాళ్ళలో కొందరికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ కారణంగా వాళ్ళకి 60 ఏళ్ళ ముందే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొన్ని అరుదుగా, చాలా అరుదుగా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా, అంటే బిలో 15 ఇయర్స్ వాళ్ళలో కూడా మనం స్ట్రోక్ చూస్తాము. కానీ వాళ్ళ కారణాలు కొద్దిగా డిఫరెంట్, వాళ్ళ ట్రీట్మెంట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి కంజెనైటల్ రీజన్స్, అంటే పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్లో, దానివల్ల వాళ్ళకు స్ట్రోక్, పక్షవాతం వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏవైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పారో, అంటే బిలో 60 తీసుకుందాం, వీళ్ళందరికీ నార్మల్గా ఇప్పుడున్న వాళ్ళకి ప్రెషర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అన్నీ ఎక్కువే, అందుకనే ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ చూస్తూ ఉన్నామా? మెయిన్గా లైఫ్ స్టైల్, యాజ్ యూఆర్ సెయింగ్, లైఫ్ స్టైల్ ఈజ్ అ మేజర్ రిస్క్. ఈ సిగరెట్ స్మోకింగ్ ఇన్సిడెంట్స్, జనరల్ స్ట్రెస్ విచ్ హెస్ కాజ్ స్లీప్ డిప్రైవేషన్, అంటే నిద్ర సరిగ్గా లేకపోవడము, అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. రీసెంట్గా మనం కనుక్కుంటుంది మెడికలీ, ఈ స్లీప్ డిప్రైవేషన్, కంప్లీట్ నిద్ర పోకపోవడం కూడా కెన్ లీడ్ టు ఇంక్రీజ్డ్ హైపర్ టెన్షన్, ఈ బీపీ పెరగడము, దానివల్ల కొలెస్ట్రాల్ పెరగడము, దానివల్ల మళ్ళీ షుగర్ రావడం, అండ్ ఇవన్నీ కలిసి మళ్ళీ పక్షవాతానికి దారితీయడం. సో ఇది కరెంట్ సిచ్యువేషన్లో యంగర్ పీపుల్లో మనం చూడడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. జెండర్ ఏమన్నా ఉంటుందా వీళ్ళలో ఎక్కువ? నార్మల్గా వీ సీన్ బోత్ జెండర్స్. జెండర్ డిఫరెన్సియేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ నాట్ సీన్. హార్ట్ డిజీజెస్లో చాలా కామన్, కానీ స్ట్రోక్లో వీ డోంట్ సీ అ ప్యాటర్న్. రైట్ డాక్టర్ దీపిక గారు, ఇప్పుడు మీరైతే హై రిస్క్ గురించి చెప్పారు అండ్ జెండర్ బయాస్డ్ కూడా లేదని అంటున్నారు. కాకపోతే నాకు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ముందే ఏమైనా అలర్ట్స్ ఏమైనా ఉంటాయా? బాడీ ఇండికేషన్స్ ఏమైనా చూపిస్తుందంటారా? బాడీ ఇండికేషన్స్ అంటే యూ మీన్ టు సే అదర్ దెన్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ముందే తెలుసుకోవడం. నార్మల్గా స్ట్రోక్కి టీఐఏ, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది ఒక వార్నింగ్ సైన్. అది దానిలో కూడా పక్షవాతం వచ్చే సూచనలే ఉంటాయి.
పేషెంట్కి ఒక్కొక్కసారి చెయ్యి సడన్గా కొన్ని నిమిషాలు పని చేయకపోవడం, అంటే పని చేయదు, ఒక్కొక్కసారి నమ్నెస్ కూడా ఉంటుంది, మొద్దుబారిపోయినట్టు. ఒక చెయ్యి కానీ కాలు కానీ ఒక హాఫ్ ఆఫ్ ఫేస్ కొద్దిగా మూతి వంకరపోయినట్టు, కొద్దిగా నంబ్ అనిపించడము, అప్పుడప్పుడు కొంచెం సేపు వరకు కంటి చూపు మందగిస్తుంది సడన్గా, మళ్ళీ ఆటోమేటికలీ అదంతలో అదే వచ్చేస్తుంది. సో ఇవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రావచ్చు, అప్పుడప్పుడు ఒక 5-10 నిమిషాల వరకు సిమ్టమ్స్ ఉంటాయి, తర్వాత పేషెంట్ నార్మల్ అయిపోతారు. సో వాళ్ళు దీన్ని అశ్రద్ధ చేస్తారు. ఈ ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అనేది చాలా పెద్ద వార్నింగ్ సైన్ ఆఫ్ స్ట్రోక్. ఇన్ఫ్యాక్ట్ మేము ట్రీట్మెంట్ పక్షవాతానికి ఏ మందులు పెడతామో ఈ సిమ్టమ్స్ రాగానే అవి స్టార్ట్ చేసేస్తాం, ఎందుకంటే దిస్ ఇస్ అంటే ఒక వార్నింగ్ సైన్. 10% ఛాన్సెస్ ఉంటుంది ఆ 1 వీక్లో స్ట్రోక్ రావడానికి ఈ సిమ్టమ్స్ వచ్చాక. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు మూతి వంకర పోవడం, లేకపోతే మాట సరిగా రాకపోవడం, కళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అని చెప్తున్నారు. ఎంత రికవరీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఫస్ట్, అంటే ప్రైమరీగా మనం కనుక్కుంటే? నార్మల్గా స్ట్రోక్ అనేది టైం డిపెండెంట్ ట్రీట్మెంట్ అనేది, అంటే సమయం. స్ట్రోక్ ట్రీట్మెంట్లో మేము ఒక అది యూజ్ చేస్తాం, టైమ్ ఇస్ బ్రెయిన్ అని. అంటే సమయం మెదడుతో సమానం. అంటే ఎవ్రీ మినిట్ వెన్ స్ట్రోక్ స్టార్ట్స్, అంటే బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోగానే ఎవ్రీ మినిట్ ఒక 20 లక్షల న్యూరాన్ కణాలు చనిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. సో ద సూనర్ ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. యూజువలీ మాకు ఈ గోల్డెన్ పీరియడ్ అనేది పక్షవాతంలో మొదటి 3 నుంచి 4 గంటల వరకు. ఈ 3 నుంచి 4 గంటల వరకు ఒకవేళ మనం ట్రీట్మెంట్ పేషెంట్కి ఇవ్వగలిగితే, దెర్ ఇస్ అ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ అంటాం దాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఈ టైంలో 80 to 90% రెస్పాన్స్ రేట్ ఉంటుంది. సో రైట్, అంటే చాలా మందిలో స్పీచ్ ల్యాబ్స్ కూడా అవుతుంటుంది. నార్మల్గా ఈ పక్షవాతం సిమ్టమ్స్లో మోస్ట్ కామన్గా మనం చూసేది ఫేస్ డీవియేషన్, ఫేషియల్ డీవియేషన్, స్లర్డ్ స్పీచ్ అంటాం. అది మాట ముద్దుగా రావడం. కొందరికి మాట కంప్లీట్గా ఆగిపోతుంది, అంటే వాళ్ళు చూస్తుంటారు తప్పితే మాట నోట్ నుంచి బయటికి రాదు. కొందరికి తూలు వస్తుంది, నడక బ్యాలెన్స్ ఉండదు, నడుస్తుంటే అడుగు తప్పటడుగులు పడుతుంటాయి, లేకపోతే విపరీతంగా తల తిరిగి వాళ్ళు నడవలేకపోతారు. కొన్ని కండిషన్స్లో చేతులున్న వస్తువులు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు, పడిపోతూ ఉంటాయి. ఇంకొకసారి కంటి చూపు కూడా విజువల్ లాస్, కంటి చూపు మందగిస్తుంది సడన్గా. చాలామంది పేషెంట్స్ ఈ కంటి చూపు మందగించినప్పుడు ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లో డిలే అయిన కేసెస్ చాలా మేము చూస్తాం. అంటే సాధారణంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, కంటి చూపు సరిగ్గా కనపడట్లేదని, నా కళ్ళు సరిగ్గా కనపడట్లేదు అనే అనుకుంటారు, కానీ అది పక్షవాతం అని ఎవరు రికగ్నైజ్ చేయలేరు. దానికి ఎలాగా ఇది యూజువలీ ఏంటంటే ఈ పక్షవాతంలో వచ్చే విజువల్ లాస్, కంటి చూపు లాస్ ఏంటంటే ఒక్క సైడ్ ఆఫ్ ఫీల్డ్ అంటారు, అంటే 1 సైడ్ కనిపించదు, మొత్తం చూపు పోదు. సో 1 సైడ్ హెమీ లాస్ అంటాము. ఒక్క సైడ్ వస్తువులు సరిగ్గా చూడలేకపోవడము, అది కూడా సడన్గా రావడము, అదొక పక్షవాతంకి సూచన. కంటి చూపే కాకుండా ఇలాంటి పేషెంట్స్కి యూజువలీ తల తిరగడము ప్లస్ నడకలో ఇబ్బంది కూడా డెఫినెట్గా దాంతో రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ 2 సూచకాలు కనిపిస్తే అది పక్షవాతం అనే గ్రహించి వెంటనే హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. మీరు చెప్పారు ఇవన్నీ కూడా ఇండికేషన్స్, ఫైన్, ఓకే. ఒకవేళ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా చాలా సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులో? ఫస్ట్ మీకు ఇప్పుడే ఇంతకుముందే మనము మాట్లాడాము, ఈ క్లాట్ బస్టింగ్ మెడికేషన్ అని ఉంటుంది, థ్రాంబోలైసిస్ అంటాం. ఇది యాజ్ ఐ టోల్డ్ గోల్డెన్ పీరియడ్, ఫస్ట్ 3 నుంచి 4 గంటల లోపు ఒకవేళ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే దీంతో 80 to 90% రెస్పాన్స్ వస్తుంది. రెండోది ఈ 4 hours దాటి 4 గంటలు దాటినాక కూడా ఒకవేళ కొందరు పేషెంట్స్కి డిలే అయింది, రావడానికి ఇబ్బంది అయింది. సో 8 గంటల వరకు ఈ ట్రీట్మెంట్, ఈ డ్యూరేషన్లో, ఈ టైంలో కొత్తగా వచ్చింది స్టెంట్ అసిస్టెడ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే ఎలాగైతే హార్ట్లో స్టెంట్ పడుతుందో రక్తనాళాల్లో, అదే విధంగా బ్రెయిన్కి సరఫరా చేసే రక్తనాళాల్లో పెద్ద బ్లడ్ క్లాట్ ఒకవేళ వచ్చిందనుకోండి, ఇది స్టెంట్ అసిస్టెడ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది రక్తగడ్డను తీసేసి రక్త సరఫరాని మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చేస్తోంది. సో ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్స్, అండ్ సక్సెస్ రేట్ అనేది ముందు కన్నా చాలా పెరిగింది. అంటే అందరికీ సజెస్ట్ చేయరు కదండి ఈ సర్జరీ? లేదండి, సర్జరీ, ఈ స్టెంట్ అనేది
ఫస్ట్ గోల్డెన్ అంటే స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. హాస్పిటల్కి పేషెంట్, స్ట్రోక్ పేషెంట్ వచ్చారు, అది కూడా 3 hours లోపు అంటే మనం ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఈ సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. లేకపోతే దురదృష్టవశాత్తు పేషెంట్ 3 గంటల్లో రాలేకపోతే ఆ 4 నుంచి 6-8 గంటల లోపు ఈ మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. యాజ్ ఎ డాక్టర్ మీరు ఫేస్ చేసే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? వై ట్రీట్మెంట్ అంటే అందరూ కూడా తీసుకునే విధంగా ఉండరు, అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా పక్షవాతం అనగానే రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో మీరు ఎలాగ వాళ్ళ కౌన్సిల్ చేస్తారు, అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ మేజర్ ప్రాబ్లం అండి అవగాహన లోపం. ఫస్ట్ థింగ్, పేషెంట్స్కి అసలు మోస్ట్ ఆఫ్ ద టైం అది పక్షవాతం అని గుర్తించరు. సో చాలా రోజుల నుంచి పాస్ట్ 4-5 years నుంచి చాలా ప్లేసెస్లో సోషల్ మీడియాలో కానీ సో మేము మాట్లాడే టాక్స్లో కానీ వీ యూజ్ అ కామన్ సినోనిమ్ ఫాస్ట్ అనేది ఒకటి స్ట్రోక్లో యూజ్ చేస్తాం. ఫాస్ట్, ఫేషియల్ డీవియేషన్, ఆర్మ్ డ్రిఫ్ట్ అంటే చేయి లేపలేకపోవడం, స్పీచ్ డిఫెక్ట్, ఈ 3 ఆస్పెక్ట్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు హాస్పిటల్ రీచ్ కమ్మని దిస్ హ్యాస్ బికమ్ ద స్టాండర్డ్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్. సో ఇది అవగాహన లోపము చాలా మటుకు మేజర్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే అండి, ఈ మనకు 3 hours అనేది చాలా క్రిటికల్. నేను మీకు చెప్పినట్టు ప్రతి నిమిషము వీ లూజ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్, లక్షల కొద్ది న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఎంత డిలే అయితే పేషెంట్ వైకల్యం అంత పర్మనెంట్ అయిపోతుంది. సో మనం తొందరగా ఇంజెక్షన్ ఇవ్వాలంటే పేషెంట్స్కి, అటెండెంట్స్కి, పేషెంట్ పక్కన వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే లోపే 15 నిమిషాలు పాస్ అయిపోతుంది. అందులో వాళ్లకు చాలామందికి ఈ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందని, దానికి రిజల్ట్ బాగుంటుందని తెలీదు. సో వాళ్ళు అది డిసైడ్ చేసేలోపు ఒక్కొక్కసారి 1-2 గంటలు అలానే గడిచిపోతాయి. సో అది మెయిన్ ప్రాబ్లమ్. సో ఇది స్ట్రోక్ లక్షణం చూడగానే నార్మల్గా అంటే ఇలాంటి హాస్పిటల్కి తీసుకెళ్లాలా అనే అవగాహన కూడా జనరల్ పబ్లిక్లో అవసరం. ఎంత ఉందంటారు అవగాహన? మీ అంటే యాజ్ అ డాక్టర్ మీరు ఎంత చూస్తున్నారు, ఇంకా ఎంత రావాల్సిన అవసరం ఉంది? నేను అంటే ఐ వుడ్ రేట్ ఇట్ అరౌండ్ 50-60% వరకే అవగాహన ఉంది. ఇంకా 50% స్ట్రోక్స్ మేము 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా ట్రీట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నారు 2 types అన్నారు, అండ్ బ్రెయిన్ లో బ్లడ్ రక్తస్రావంతో ఒకటి, దానికి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో? రక్తస్రావంకి ట్రీట్మెంట్ అనేది నార్మల్గా ఈ బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం గడ్డగట్టి వచ్చే స్ట్రోక్ కన్నా ఈ రక్తస్రావంతో వచ్చే స్ట్రోక్లో కొంచెం వైకల్యం ఎక్కువ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ కొంచెం డిఫికల్ట్. అది యూజువలీ రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. అన్నిటికన్నా సాధారణంగా ఉండే కారణం దానికి బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్. అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఆ రక్తస్రావం అనేది అదంతలదే ఆగిపోతుంది మనం బీపీ తగ్గించగానే. అలాంటప్పుడు పేషెంట్కి కొంచెం టైం పడుతుంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటూ ఉండవు. బ్రెయిన్కి మనము కొన్ని బూస్టింగ్ డ్రగ్స్ ఇస్తాము, దాంతోనే 2 or 3 monthsలో పేషెంట్ స్లోగా రికవర్ అవుతారు. కొన్ని కేసెస్లో ఈ బ్లడ్ వెజల్ రక్తనాళం బర్స్ట్ అవుతుంది, పగిలి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ బేసిస్లో ఈ రక్తనాళాన్ని క్లోజ్ చేసి సర్జరీస్ చేయాల్సే అవసరం వస్తుంది. ఏమైనా మెమరీ లాస్ లాంటివి ఏమైనా ఉంటాయి? అంటే నార్మల్గా స్ట్రోక్ సిమ్టమ్స్ ఎలా అంటే మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. కొన్ని భాగాల్లో మనకు మెమరీ స్టోర్డ్ ఉంటుంది. అంటే టెక్నికలీ దెర్ ఆర్ ఏరియాస్ లైక్ ఫ్రాంటల్ లోబ్ అంటాం, థెలామస్ అంటాం. ఈ ఏరియాలో మన మెమరీ స్టోర్డ్ ఉంటాయి. సో ఒకవేళ క్లాట్ ఆ ఏరియాలో వస్తే మీకు మెమరీ ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తుంది. ఆ ఫ్రాంటల్ ఏరియా కానీ పెరైటల్ ఏరియాస్ అని ఉంటాయి, అక్కడ మనకు హ్యాండ్ లెగ్ మూమెంట్స్ ఏరియా ఉంటుంది. సో అక్కడ క్లాట్ వస్తే కానీ మనకు హ్యాండ్ లెగ్ మూమెంట్స్ ఎఫెక్టెడ్ ఉంటాయి. కొన్ని ఏరియాస్ స్పీచ్కి స్పెసిఫిక్గా ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని కేసెస్లో అర్థం చేసుకునే శక్తి కూడా కంప్లీట్గా పేషెంట్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఒకవేళ మీరు అన్నారు ఫస్ట్ సిగ్నిఫికెంట్గా కనుక్కుండే ట్రీట్మెంట్ అయితే ఓకే ఫైన్, కాకపోతే మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఎంత మందిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పక్షవాతం ఒకసారి వచ్చినాక చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రాదని.
పక్షవాతంకి చాలానే అంటే రిస్క్ అనేది మనము మంత్ ఇయర్ లెక్కలో పెడతాం. యూజువలీ ఫస్ట్ 1 monthలో 5% మందికి మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 years లోపు ఆ ఛాన్స్ అనేది 20% వరకు పెరగచ్చు. సో అందులో మోస్ట్ కామన్ అన్నిటికన్నా సాధారణంగా ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే పేషెంట్స్ చాలామంది మందులు మానేస్తారు. అంటే బాగా అయిపోయింది, పక్షవాతం తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ రాదు అని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా సడన్గా మందులు మానేస్తారు. అదొక కారణం. ఇంకా కొన్ని కారణాల్లో లైఫ్ స్టైల్, సేమ్ మీకు చెప్పాను, సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్, ఈ రెండు దే స్టార్ట్ డ్రింకింగ్ అగైన్, మళ్ళీ తాగడం మొదలు పెడతారు, మళ్ళీ సిగరెట్ స్మోకింగ్ చేయడం మొదలు పెడతారు. అదొక మేజర్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఈ ఎక్సర్సైజ్. నార్మల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే స్ట్రోక్ని ప్రివెంట్ చేసేది ఎక్సర్సైజ్ రికమెండేషన్స్. యూ షుడ్ హ్యావ్ అ హెల్దీ ఎక్సర్సైజ్ రెజిమెన్. మనిషి డైలీ కాకపోయినా అట్లీస్ట్ 3 days in a week 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వేర్ మీకు చెమట వచ్చేంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అలా చేస్తే స్ట్రోక్ చాలా మటుకు మనకు అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రోక్ వచ్చాక ఒకసారి వచ్చిందని ఇంకా తర్వాత చాలామంది తమ ఎక్సర్సైజ్ని లిమిట్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ పెరిగి మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ కూడా బ్యాడ్ అండ్ గుడ్ టు కొలెస్ట్రాల్. ఎస్, దేర్ ఆర్ 2 types ఆఫ్ కొలెస్ట్రాల్. వెన్ వీ టాక్ అబౌట్ కొలెస్ట్రాల్ అంటే మనం కొలెస్ట్రాల్ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా అది బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించే మాట్లాడతాం. గుడ్ కొలెస్ట్రాల్ అనేది HDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది. దాట్ మనం అది యాక్చువల్లీ రిస్క్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు అవగాహన అన్నారు, చాలా మందిలో 50 to 60% రేటింగ్. ఎలాంటి అవగాహన ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ అపోలోలో వాట్ ఆర్ ద స్పెసిఫిక్ థింగ్స్ ఫర్ దిస్? నార్మల్గా ఈ రీసెంట్ టైమ్స్లో ఈ పాస్ట్ 5 to 10 yearsలో వైడ్ మీడియా క్యాంపెయిన్స్ అపోలో నుంచి ఎస్పెషలీ ఇప్పుడు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 29th October వీ సెలబ్రేట్ అస్ వరల్డ్ స్ట్రోక్ డే. సో ఆ పీరియడ్లో యూజువలీ 1 week prior 1 week after వీ మేక్ ష్యూర్ అంటే పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ యూజువలీ కండక్ట్ చేస్తాము, వేర్ ద డాక్టర్స్, ద న్యూరో ఫిజిషియన్స్, దే గో అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా అపోలోలో కొత్తగా వీ హ్యావ్ లాంచ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బీయింగ్ యూజ్ టు హెల్ప్ అస్ మేనేజ్ స్ట్రోక్ బెటర్. అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక CT స్కాన్ చేశాక, MRI చేశాక స్పెషలిస్ట్ చూసే ఈ గ్యాప్ పీరియడ్ అనేది మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తగ్గించుకోవచ్చు. అది CT స్కాన్ కానీ MRI కాగానే అది ఆ మషిన్ విల్ అప్డేట్ ఇమ్మీడియట్లీ, ఇట్ విల్ సెండ్ warning sign to the stroke team, where the radiologist, the neurologist and the critical care అంటే ఎమర్జెన్సీ టీమ్ డాక్టర్స్ ముగ్గురు కలిసి ఆ టీంలో ఉంటారు పార్ట్. సో ఆ ముగ్గురికి కూడా ఇన్ఫర్మేషన్ అతి వేగంగా చేరిపోతుంది. సో వాళ్ళు పేషెంట్ వచ్చిన టైంకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైం, వీ కాల్ ఇట్ డోర్ టు నీడిల్ టైం, అది చాలా డ్రాస్టిక్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోనే ట్రీట్మెంట్లో చాలా advantage ఉంటుంది. Apollo Hospitals is the first hospital outside US which has been accredited by JCI for a disease specific condition, especially stroke. పోస్ట్ కేర్ ఎలా ఉండాలి? ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? నార్మల్గా ఫస్ట్ హాస్పిటల్ ఫేజ్, అక్యూట్ ఫేజ్ అంటాం, ఫస్ట్ 1 weekలో మేము ఇంజెక్షన్ ఇచ్చిన అంటే ఈ స్టెంట్ కానీ ఇంజెక్షన్స్ కానీ అక్యూట్ ఫేజ్ అయిపోతుంది 1 weekలో. ఆ తర్వాత వీ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్. 3 months నుంచి 6 months వరకు ఫిజియోథెరపీ కానీ మందులు కానీ ఆపే ప్రసక్తి ఉండకూడదు. నార్మల్గా చాలా మంది ఫిట్స్ వచ్చి కూడా పడిపోతూ ఉంటారు. అండ్ ఫిట్స్కి పక్షవాతానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఇది కొన్ని రోజులు అయ్యాక అది అలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? లేదండి, పక్షవాతము ఫిట్స్ అనేవి రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. పక్షవాతం అనేది నేను అప్పటి నుంచి చెప్తూ వస్తుంది ఏంటంటే రక్త సరఫరా తగ్గి బ్రెయిన్కి లోపంలాగా ఏర్పడుతుంది. అంటే మాట్లాడలేకపోవడం, చెయ్యి కాలు ఆడించలేకపోవడం, స్పృహ కోల్పోవడం అనేది అంత కామన్ లక్షణం కాదు స్ట్రోక్లో. అదే మూర్ఛలో మెయిన్గా మూర్ఛ వచ్చేది ఎందుకు, బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ అయ్యి మూర్ఛ వస్తుంది. మూర్ఛ ప్రధాన లక్షణాలు స్పృహ తప్పిపోవడం, కాలు చేతులు విపరీతంగా కొట్టుకోవడం, నాలుక ఖర్చుకోవడము, నోటి నుంచి చొంగ కారడం, ఇవి మూర్ఛ లక్షణాలు. అయితే ఒక్కొక్కసారి ఇది మూర్ఛ స్ట్రోక్ వచ్చే ముందు లక్షణంలాగా కొందరికి మనం చూడవచ్చు.
అట్లాంటి సిచ్యువేషన్లో మనకు స్కానింగ్ ఎంఆర్ఐ అనేది తోడ్పడుతుంది డిఫరెన్స్ తెలుసుకోవడానికి. స్ట్రోక్ అంటే సడన్ అందరికీ కూడా హార్ట్ స్ట్రోకే చాలా మందికి కూడా తెలుసు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, రెండు స్ట్రోక్లు ఇక్కడ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? హార్ట్ అటాక్ అనేది అసలు స్ట్రోక్ అనే పదం మేము మెడికలీ అసలు యూజ్ చేయము. స్ట్రోక్ అంటే పక్షవాతమే. బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ ద ఓన్లీ స్ట్రోక్ మీ మెడికలీ నో. సో ఈ పక్షవాతమే బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ ప్రాబ్లమ్ని హార్ట్ అటాక్ అన్న వర్డ్ కామన్గా యూజ్ చేయాలి, బట్ ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. ఎంత లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు కరెక్ట్ ప్రాపర్ టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే? యూజువలీ ద లైఫ్ స్పాన్ అండి డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ బేసిక్. ఇట్ కెన్ అంటే మీరు 20 నుంచి 30 ఏళ్ల వరకు లైఫ్ స్పాన్ పొడిగిన వాళ్ళది మనము ప్రాక్టీస్లో చూస్తాం. ఇది ఏమవుతుందంటే అండి మెయిన్గా మనం మాట్లాడుకున్నాం కదా మళ్ళీ స్ట్రోక్ వస్తుందా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ బేసిక్గా కొందరికి పక్షవాతం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేసుకుంటారు, దే హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. ఇలా సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసుకున్న వాళ్లకు కొందరు పేషెంట్స్ మేము 20 నుంచి 30 ఏళ్ళు బతికిన వాళ్ళని చూసాం వితౌట్ ఇంకొక స్ట్రోక్ రాకుండా. సో అది పేషెంట్ అంటే వాళ్ళు ఎంత మంచిగా తర్వాత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు అన్నది క్రిటికల్, దాని మీద డిపెండ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దీపిక గారు. స్ట్రోక్ గురించి చాలా క్లారిటీగా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. రైట్, ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.